సరయు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది. నా ఇన్విటేషన్ని మన్నించి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే హోలీ సంబరాలు కాసేపట్లో మొదలవబోతున్నాయి. ఇక హోలీ ఆడడానికి రంగులు, చిల్ అవ్వడానికి కూల్ డ్రింక్స్, స్వీట్స్, అలాగే ఇక ప్రతిదీ అన్నీ రెడీగా ఉన్నాయి. అయితే మీకు ఒక సర్ప్రైజ్. ఈ హోలీ ఈవెంట్లో ఒక జంట పెళ్లి చేసుకోబోతున్నారు మన మధ్యలో. అయితే వాళ్ళెవరు అనేది కాసేపట్లో మీకు అందరికీ తెలుస్తుంది. అయితే ఎక్కడ ఎప్పుడు హోలీ ఈవెంట్లో ఇలా పెళ్ళి అనేది మీరు ఎక్కడ చూసుండరు. సో కాసేపట్లో ఎవరు కపుల్ కాబోతున్నారనేది మీరు తెలుసుకుంటారు. సో మనందరం ఆశీర్వదించడానికి మీరంతా రెడీగా ఉన్నారుగా అని చెప్పి అనగానే ఎస్ 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 అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటే ఇక లక్ష్మి దగ్గరికి వస్తుందన్నమాట మనీషా. ఎలా ఉంది లక్ష్మి? బాగా ఉందా నా ఓపెనింగ్ ఛాలెంజ్? చూసావా, డైరెక్ట్గా నీకు ఎలా ఛాలెంజ్ ఇసిరానో చూస్తూ ఉండు. కాసేపట్లో మిత్రుని నేను ఎలా పెళ్లి చేసుకుంటున్నానో అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, ఆయనకి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనగానే మిత్ర ఇష్టంతో నాకేం పని లేదు, మిత్ర నా వాడైపోతే సరిపోతుంది నాకు అని చెప్పి అంటుంది మనీషా. తర్వాత మనీషా అంటుంది, కోర్స్ నువ్వు మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకొస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ అయ్యాను. కానీ నువ్వు ఫ్యామిలీ అంతని తీసుకొచ్చావు. అయినా పర్లేదులే, ఎందుకంటే నేను మిత్రని పెళ్లి చేసుకోవడం అందరూ ఫ్యామిలీ అంతా మిస్ అయిపోతే కష్టం కదా, బాధ కదా. నువ్వు తీసుకురావడం మంచి పనే చేసావు అనగానే అప్పుడు లక్ష్మి, నువ్వు కలలు కంటున్నావు, మిత్ర గారు నిన్ను పెళ్లి చేసుకోరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ప్రతిసారి నువ్వే విన్ అయ్యావు, కానీ ఈసారి విన్ అయ్యేది నేనే. చూస్తూ ఉండు లక్ష్మి, నువ్వు చూస్తూ ఉండగానే మిత్ర నావాడవుతాడు అనగానే నేను పక్కనే ఉంటే మిత్ర గారు నిన్నెలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు పక్కనే ఉండు, మిత్ర పక్కనే ఉండు, కానీ తాళి బాసికాలు అన్నీ మా దగ్గరికి ఎలా వస్తాయో నువ్వే షాక్ అవుతావు, చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. నువ్వు చూస్తూ ఉండు లక్ష్మి, నువ్వు చూస్తుండగానే మా పెళ్ళి అయిపోతుంది. ఎప్పుడు ఏ ప్రమాదం మా పెళ్ళికి దారి తీస్తుందో నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు, చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. తర్వాత మనీషా అంటుంది, నీకు ఒక బంపర్ ఆఫర్ లక్ష్మి, నువ్వు పెళ్ళిని ఆపుకోవచ్చు, చూసుకో. నువ్వు ఆపుతావో లేదో, కానీ నా ఛాలెంజ్ నువ్వు ఆపలేవు. ఇక ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు, బీ రెడీ ఫర్ దట్ అని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క జాను ఒక్కతే దూరంగా నించుని ఉంటే అప్పుడు అక్కడికి వివేక్ వస్తాడు. ఏంటి జాను ఒక్కతే ఇక్కడ నించున్నావు? అందరితో కలవడానికే కదా, చిల్ అవ్వడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది, కాసేపు మన ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. వదిన మనం ఇక్కడ చిల్ అవుతాం, మన బాధలని మర్చిపోయి ఇలా ఎంజాయ్ చేస్తామనే కదా తీసుకొచ్చింది, మళ్ళీ వదిన చూస్తే కూడా బాధపడుతుంది అని వివేక్ అంటూ ఉంటే వాళ్ళు వెళ్ళి చూస్తారని కాదండి, నా మనసు బాగాలేదు, కాసేపు నన్ను వదిలేయండి, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది జాను. ఇలా కాదు అని చెప్పి ఇక వివేక్ పక్కకి వెళ్ళి జానుని ఎలాగైనా నవ్వించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క ఇక సరయుతోనే మనీషా ఉండడం గమనించి ఇక దేవి అని అనుకుంటుంది, ఈ మనీషా ఎందుకు నేను అవాయిడ్ చేస్తుంది, ఈ ఈవెంట్లో ఏమైనా ప్లాన్ చేస్తుందా మనీషా నాకు తెలియకుండా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దేవి అని. ఇటు పక్క వివేక్ ఏమో జాను దగ్గరికి వచ్చి ఒక చెట్లతోని చిన్న చిన్న ఆకులతోని అమ్మ నాన్న ఇద్దరు పిల్లల బొమ్మలు చేసుకుని తీసుకొస్తాడనమాట. ఆకులతోని ఇది అమ్మ, ఇది నాన్న, అంటే ఇది వివేక్ నందన్, ఇది జాను నందన్. అయితే ఇదిగో వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు అనమాట, చిట్టి తల్లి బుజ్జి తండ్రి. ఇంకా వాళ్ళకి పెళ్ళి పెట్టలేదు, ఎలా ఉన్నారు మన పిల్లలు అని చెప్పి అనగానే చాలా బాగున్నారండి అని చెప్పి ఆ పిల్లల్ని ముద్దు పెట్టుకొని ఇక వివేక్ని హాక్ చేసుకుంటుంది. ఇక దూరంగా లక్ష్మి చూస్తూ పోన్లే వీళ్ళిద్దరు హ్యాపీగా నవ్వుకుంటున్నారు అని చెప్పి సంతోషిస్తూ ఉంటుంది లక్ష్మి. అయితే వివేక్ జాను హక్ చేసుకోవడం అటు సరియు మనీషా కూడా చూస్తారు. పట్టపగలే రొమాన్స్ అనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇటుపక్క దేవి అని అనుకుంటుంది, సిగ్గు లేకుండా వేరే ఈవెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ హక్ చేసుకుంటుంది మొగుడిని, అయినా కూడా వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదు ఏంటో అని చెప్పి దేవి అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క మనీషా అంటుంది, ఆ లక్ష్మి మొహంలో నవ్వు కనిపిస్తుంది, వెళ్ళి ఆ జాను దగ్గర బాంబు పేల్చు అని చెప్పి సరియుతో అంటుంది. ఇక సరియు వెళ్తుంది. ఇక సరియు వెళ్ళి స్టేజ్ మీద మైక్తోని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఈవెంట్లో పెళ్ళి అని చెప్పాను కదా, ఇక వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయబోతున్నాను. అయితే ఇందులో పెళ్లి చేసుకోబోయేది మిస్టర్ మిత్రానందన్ అలాగే మిస్ మనీషా అని చెప్పి అనగానే ఇటు మనీషా ఇటు మిత్ర వాళ్ళు షాక్ అయ్యేట్టుగా చూపిస్తూ ఉంటారు. సారీ అంటే వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వాళ్ళు నేమ్స్ అనౌన్స్ చేస్తారు. మిత్ర గారు మనీషా స్టేజ్ మీదకి రండి అని చెప్పి అనగానే ఇక స్టేజ్ మీదకి వస్తారనమాట. ఇక ఇటు జయదేవ్ అంటారు, అమ్మ లక్ష్మి ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ మనీషా ఏమైనా ప్లాన్ చేసిందా అనగానే, అంటే ఏం లేదు మావయ్య, సరియు ఏదో ప్రాంక్ చేసినట్టుంది అనగానే, నాకెందుకు డౌట్గా ఉందమ్మా, మిత్రని కొంచెం జాగ్రత్తగా ఉండమను అని చెప్పి జయదేవ్ అంటారు.
తర్వాత ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన మిత్ర మనీష ఇక పేర్లు అనౌన్స్ చేస్తారనమాట, వీళ్ళ ఇద్దరు పేర్లు. ఆ తర్వాత ఇక లక్ష్మి పక్కకు వచ్చేస్తుంది. ఇటు పక్క ఇక అంటే ఇటు సరియు అనౌన్స్ చేస్తుంది కదా మిత్ర మనీషాలు పెళ్లి చేసుకుంటారని. ఇక ఆ మాట వినగానే ఇటు జాను వాళ్ళు కూడా టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఇక మొత్తానికి అమ్మయ్య వీళ్ళకైతే పెళ్లి కాదులే అన్నట్టుగా కొంచెం మళ్ళీ రిలీఫ్ అవుతారు. ఇక లక్ష్మి పక్కకి రాగానే ఇక మనీష వస్తుందన్నమాట. ఏంటి లక్ష్మి కంగారు పడినట్టున్నావు కదా, చూడు ఈవెంట్ అయ్యే లోపల నీకు పాటలుగా హార్ట్ అటాక్ ఇప్పిస్తాను అని చెప్పి ఇక మనీష అక్కడి నుంచి వెళ్తుంది. మరోపక్క మిత్ర ఒక అతనితో మాట్లాడుతూ ఉంటే అక్కడికి సరియు మనీషా వాళ్ళు కూడా వస్తారు. ఇక సరియు పిఏ వచ్చి సార్ సాఫ్ట్ డ్రింక్ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటే నో థ్యాంక్స్ అని చెప్పి మిత్ర అంటాడు. అప్పుడు సరియు తాగొచ్చు కదా మిత్ర అనగానే ఇక మనీషా కూడా పర్లేదు అదేమీ హాట్ డ్రింక్ కాదు తాగొచ్చు అని చెప్పి సరియు కోసం తాగు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి మిత్ర తాగపోతూ ఉంటే తాగే టైంకి కరెక్ట్గా లక్ష్మి వచ్చి తను టేస్ట్ చేసి మిత్రకి ఇస్తుంది. ఏంటి నా మీదకి నమ్మకం లేదా లక్ష్మి అని చెప్పి సరియు అడుగుతుంది. అప్పుడు మనీషా అంటే మిత్ర విషయంలో కొంచెం కేర్ ఎక్కువ లక్ష్మికి అనగానే ఓ క్యూట్ కపుల్ అనమాట అని చెప్పి క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుంచి ఇక సరియు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి కూడా పక్కకి రావడంతో ఇక మనీషా అంటుంది ఏంటి లక్ష్మి ఇందాక పెళ్ళి వేరే కపుల్కి అని చెప్పి అనుకున్నావా, కానీ మాకే ఊరికే నీకు ట్విస్ట్ ఇద్దామని అలా చెప్పాను. ఈవెంట్ అయిపోయేలోపు చూడు ప్రమాదం ఎట్నుంచి వస్తుందో, ఇందాక డ్రింక్ విషయంలో కూడా టెన్షన్ పడ్డావు కదా, చూస్తూ ఉండు నిన్ను ఎలా టెన్షన్ పడతాను అని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత ఇక సరియు కాసేపట్లో హోలీ సెలబ్రేషన్స్ అని చెప్పి ఇక రంగులు జల్లుకోవచ్చు అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా హోలీ కలర్స్ పోసుకుంటూ ఉంటారు. ఇక ఇటు జాను అలాగే వివేక్ ఇద్దరు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉంటే ఇక దేవ్యాని వీళ్ళకి పిల్లలకి అనడం చేత కాదు కానీ రంగులు పూసుకుంటున్నారు ఛా అని చెప్పి అక్కడి నుంచి ఇక మనీషా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. దేవ్యాని ఏంటి మనీషా ఈ ఈవెంట్లో ఏం ప్లాన్ చేయలేదా, ఏంటి నాకు టెన్షన్తో చచ్చిపోతున్నాను చెప్పు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనీషా అబ్బా ఆంటీ నేను సరియుతో ఉన్నాను కదా, నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఆల్రెడీ చెప్పాను, నాకు కొంచెం దూరంగా ఉండండి, తర్వాత ఏమైనా నేను జరిగిందంతా మీకు చెప్తాను, ముందే తనకు దూరంగా ఉండండి అని చెప్పి మనీషా అన్నంతో అని చెప్పి ఇక దేవ్యాని పక్కకు వచ్చేస్తుంది. మరోపక్క మిత్ర అలాగే లక్ష్మి ఇద్దరు కూడా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉంటారు. ఇక మిత్ర అడుగుతాడు ఏంటి లక్ష్మి అదోలా ఉన్నావు అనగానే ఏం లేదండి అని చెప్పి లక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మనీషా అక్కడికి వచ్చి వీళ్ళిద్దరికి మిత్రకి లక్ష్మికి కలర్ పూసి రంగులు పూసి హ్యాపీ హోలీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక అతను వచ్చి మిత్రతో ఇలా అంటూ ఉంటాడు. పక్కనే లక్ష్మి కూడా ఉంటుంది నీ పనే బాగుంది మిత్ర, నువ్వు కృష్ణుల్లాగా ఉన్నావు, పక్కనే పెళ్ళాన్ని పెట్టుకొని ప్రియురాల్ని కూడా పక్కనే పెట్టుకున్నావు, మా పరిస్థితి చూడు పక్కన పెళ్ళా ఉంటే వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేము, నువ్వు లక్ అంటే మామూలు నీది లక్కే కాదు, రోజు వీళ్ళిద్దరితో బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా అని చెప్పి అతను అలా అనగానే రేయ్ అని చెప్పి వాడు తల పట్టుకుంటాడనమాట మిత్ర. అప్పుడు లక్ష్మి అయ్యో వదలండి అందరూ మన్నే చూస్తున్నారు అనగానే ఇందుకే లక్ష్మి నేను రాను అని చెప్పి అన్నాను, నువ్వు చెప్పడం వల్లే నేను వచ్చాను అనగానే అబ్బా సరేలేండి వదిలేయండి అని చెప్పి మిత్రని పక్కకు తీసుకొస్తుంది లక్ష్మి. ఇక మిత్ర ఏమో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. ఇక సరియు మనీషా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి పక్కన ఉండగా నువ్వు మిత్రని ఎలాగో రెచ్చగొట్టలేవు అని చెప్పి సరియు అంటూ ఉంటే అదే ఆలోచిస్తున్నాను, లక్ష్మిని అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇంటికి పంపించేయాలి అని చెప్పి అంటూ ఉంటే అందరినీ ఎలా పంపించేస్తావు అనగానే పంపించేయాలి, నా దగ్గర ఒక ఆయుధం ఉందిగా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక మనీషా ఒక ఫ్లవర్ బొకే తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ఇక మిత్ర ఏమో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. లక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ మనీషా ఉంటుంది. నువ్వా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేనే లక్ష్మి, ఇదిగో ఫ్లవర్ బొకే కాదు, ఇది ఫ్లవర్ బొకే కాదు, ఇందులో ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మనీషా ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.